ఫ్రెండ్స్, ఇది జిఎం కంపెనీ 45 మోడల్ 20 amp స్విచ్ అండ్ సాకెట్. దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలన్నది ఇప్పుడు తెలుసుకుందాం. స్విచ్ పై భాగంలో నుండి ఎల్ అని ఉన్న చోటికి ఫేస్ వైర్ ఇవ్వాలి. ఎన్ అని ఉన్న చోట న్యూట్రల్ వైర్ కనెక్ట్ చేయాలి. మనకు అవసరమైతే సాకెట్ పై భాగంలో అర్త్ వైర్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్విచ్ కింది భాగంలో ఫేస్ మెయిన్ వైర్ కనెక్ట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లూప్ వైర్ని తీసుకొని స్విచ్ అవుట్ గోయింగ్ నుండి అనగా స్విచ్ పై భాగంలో నుండి సాకెట్లో రైట్ సైడ్ ఎల్ అని ఉన్న చోటికి కనెక్షన్ ఇవ్వాలి. మనం ఈ విధంగా స్విచ్ బోర్డ్ వైరింగ్ చేసేటప్పుడు కలర్ కోడ్ వాడినట్లయితే ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. కలర్ కోడ్ అనగా ఫేస్కి మరియు న్యూట్రల్కి డిఫరెంట్ కలర్ వైర్స్ వాడడాన్ని కలర్ కోడ్ అంటారు. అదేవిధంగా సాకెట్ లెఫ్ట్ సైడ్లో ఎన్ అని ఉన్న చోట న్యూట్రల్ వైర్ కనెక్షన్ ఇవ్వాలి. మీకు కూడా ఇలాంటి గ్యాంగ్ బాక్స్ అవసరం అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు ప్లస్ బాక్స్ని దేనికి యూజ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను దానికి సంబంధించిన లింక్ని రిప్లై ఇస్తాను. స్విచ్ కింది భాగంలో ఫేస్ మెయిన్ వైర్ని కనెక్ట్ చేయాలి. మొబైల్ ఛార్జింగ్, మిక్సీ, కూలర్, టేబుల్ ఫ్యాన్ లాంటి వాటి కోసం అయితే 6 amp సాకెట్ సరిపోతుంది. ఏసీ, రైస్ కుక్కర్, వాషింగ్ మిషన్, మోటార్, వాటర్ హీటర్ లాంటి వాటి కోసం అయితే 16 amp సాకెట్ యూజ్ చేయవలసి ఉంటుంది. మనం ఈ ప్లస్ బాక్స్ని కంప్యూటర్, ల్యాప్టాప్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ ఇలాంటి వాటి కోసం వినియోగిస్తున్నట్లయితే ఖచ్చితంగా అర్త్ వైర్ను కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్త్ వైర్ని సాకెట్ పై భాగంలో కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం 6 amp 3-pin టాప్ని ఫిక్స్ చేద్దాం. ఈ 3-pin టాప్లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి 6 amp 3-pin టాప్, ఇంకొకటి 16 amp 3-pin టాప్. ఇప్పుడు మనం ఫిక్స్ చేస్తున్నది 6 amp 3-pin టాప్. ఈ ప్లగ్ టాప్ కనెక్షన్ కూడా సాకెట్ కనెక్షన్ మాదిరిగానే ఉంటుంది. రైట్ సైడ్లో ఎల్ అని ఉన్న చోట ఫేస్ వైర్ని, ఎన్ అని ఉన్న చోట న్యూట్రల్ వైర్ని కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఈ 6 amp 3-pin టాప్ని మనం టీవీ, మొబైల్ ఛార్జింగ్, టేబుల్ ఫ్యాన్, మిక్సీ, కూలర్ లాంటి వాటికి మాత్రమే వినియోగించాలి. ఒకవేళ మనం ఏసీ, రైస్ కుక్కర్, వాషింగ్ మిషన్, వాటర్ హీటర్, మోటార్ లాంటి వాటి కోసం అయితే 16 amps ప్లగ్ని యూజ్ చేయడం మంచిది. ఈ 6 amp సాకెట్ని మనం ఏసీ, రైస్ కుక్కర్ లాంటి వాటికి వినియోగించినట్లయితే ఇది హీట్ అయ్యి మెల్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఏసీ లాంటి వాటి కోసం అయితే 16 amp సాకెట్ని మాత్రమే వినియోగించాలి. టీవీ, మొబైల్ ఛార్జింగ్, టేబుల్ ఫ్యాన్, మిక్సీ, కూలర్ ఇలాంటి వాటి కోసం అయితే 6 amp సాకెట్ మరియు 6 amp ప్లగ్ కూడా సరిపోతుంది. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు.